వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలకు త్వరలో పాలక మండళ్లు ఏర్పాటు చేయనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ధూపదీప నైవేద్యాల కోసం 5,000కు బదులు 10,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. దీంతో దేవాదాయ శాఖపై 32 కోట్ల అదనపు భారం పడుతుందని వెల్లడించారు మంత్రి. ఏపీ రాష్ట్ర సచివాలయంలోని 2 బ్లాకులు మంత్రి ఆనం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిజిఎఫ్ కింద 160 ఆలయాలు పునర్నిర్మిస్తామని అన్నారు. రాష్ట్రంలో 127 ఆలయాల పరిధిలో 4.65 లక్షల ఎకరాలు ఉందని వివరించారు. ఆలయ భూములు పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని, కృష్ణా గోదావరి సంగమం వద్ద జలహారతులు పునరుద్ధరిస్తామని అన్నారు. 50,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థిక సాయం పెంచుతామని స్పష్టం చేశారు మంత్రి. తిరుమల నుంచే దేవాదాయ శాఖలో ప్రక్షాళన మొదలైందని పేర్కొన్నారు. ఆలయాల్లో ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని, అధికారుల పనితీరును మెరుగుపరుస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో పనితీరు బాగలేని 5గురిపై చర్యలు తీసుకున్నామని అన్నారు. తుంగభద్ర డ్యాం 19వ గేటు వరద తాకిడికి కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. దీంతో దిగువనున్న కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలోని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయింది. కొద్ది రోజులుగా జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కాగా చైన్ లింక్ తెగిపోవడంతో డ్యాం గేటు వరదలో కొట్టుకుపోయింది. ఆ గేటు నుంచి సుమారుగా 40,000 క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నట్టు అధికారులు తెలిపారు. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి పయ్యావుల కేశవులతో మాట్లాడారు. తాత్కాలిక గేట్ ఏర్పాటు చేయడంపై టీబీ డ్యాం అధికారులతో మాట్లాడి తగిన సహకారం అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్ను సీఎం ఆదేశించారు. తాత్కాలికంగా స్టాఫ్ లాక్ గేట్ ఏర్పాటు చేయడానికి ఇబ్బందులున్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. టీబీ డ్యాం 1960లో నిర్మించిన పాత డిజైన్ కావడం వల్ల స్లాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొందని కేశవ్ చంద్రబాబుకు తెలిపారు. అలాగే నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మాదక ద్రవ్యాలను మత్తుబాబులు డార్క్ వెబ్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు టీజీ న్యాప్ గుర్తించింది. ఈ వెబ్ నుంచి తమకు కావలసిన చోటుకు మత్తు పదార్థాలను తెప్పించుకుంటున్నారు. ఈ తరహా అక్రమార్కులపై నిఘా పెట్టి మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో కట్టడికి టీజీ న్యాప్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. డార్క్ వెబ్ ద్వారా మత్తు పదార్థాల కొనుగోలు వ్యవహారం తెలంగాణ ఖమ్మం జిల్లాలో బయటపడడం సంచలనం రేపింది. జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి కాలేజీలో చదివేటప్పుడు మత్తు పదార్థాలకు అలవాటయ్యాడు. పోలీసుల నిఘాతో ఏజెంట్లు సరుకు అందించేందుకు వెనుకాడడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయత్నించాడు. డార్క్ వెబ్ లో డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు చైనా పోర్టల్ నుంచి భారతీయ కరెన్సీకి క్రిప్టోగా మార్చి గత నెల 31న సుమారు 3 గ్రాముల సింథటిక్ డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చాడు. ముందస్తు సమాచారంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై టీజీ న్యాప్ పోలీసులు నిఘా పెట్టారు. డార్క్ వెబ్ ద్వారా మత్తు పదార్థాలకు ఆర్డర్ ఇవ్వగా ఈ నెల 8న అస్సాంలోని సీల్గురు నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చింది. ఆ స్పీడ్ పోస్ట్ ను తీసుకుంటున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మత్తు మహమ్మారి నుంచి బయటపడడానికి చేయూత అందజేస్తామని స్పష్టం చేశారు. డార్క్ వెబ్ ద్వారా అతడు ఇప్పటికే 4 సార్లు ఎల్ఎస్డి, హెరాయిన్ తెప్పించుకున్నట్టు టీబీ న్యాప్ సమాచారం సేకరించింది. డార్క్ వెబ్ ద్వారా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న వారిపై నిఘా అధికం చేస్తామని సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అస్సోం నుంచి ఎవరు పంపించారని పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారనే అంశాలపై డార్క్ వెబ్ లింకులను ఛేదించేందుకు డిఆర్ఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మూలాల్లోకి వెళ్లి కీలక సరఫరాదారుల ఆట కట్టిస్తామని చెబుతున్నారు. మత్తు పదార్థాలు జారిన పడితే అనేక అనర్థాలు జరుగుతాయని, యువత వాటి ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్తలు పాటించాలని టీజీ న్యాప్ పోలీసులు కోరుతున్నారు. తమ పిల్లల కదలికలను తల్లిదండ్రులు ఎప్పుడు గమనిస్తూ ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ప్రజలకు ఉచితంగా వైద్య విద్య అందిస్తే సరిపోతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యాడు. వైద్య శిబిరాల వల్ల చుట్టుపక్కల గ్రామ ప్రాంత ప్రజలకు ప్రయోజనకరమన్నారు. వైద్య శిబిరాల్లో సకాలంలో తగిన చికిత్స అందడంతో పాటు స్క్రీనింగ్ పరీక్షలతో చాలా రుగ్మతలకు ముందుగానే నివారణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పేషెంట్కి దగ్గరగా వాళ్ళతో కలుసుకుని వైద్య సౌకర్యం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రెండవది వృత్తి నైపుణ్య శిక్షణ, మనం స్కిల్ డెవలప్మెంట్, అలా 17 రకాల
విభాగాల్లో ట్రేడ్స్ లో పిల్లలకు శిక్షణ ఇవ్వడం. ఇవాళ ఈ వైద్య శిబిరం మనకి గుడివాడ ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి నేను మనందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ ఉచితంగా 2 ఇవ్వచ్చు ఇవాళ. అవి ఏంటంటే, 1 వైద్యం, ప్రభుత్వాలు చేసిన పని, 2 చదువు. ఈ 2 ఫ్రీగా ఇచ్చి మిగతా ఫ్రీ అన్ని తీసేస్తే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారని. మచిలీపట్నం గిలకల దిండిలో ఫిషింగ్ హార్బర్ పనులను కేంద్ర పర్యావరణ మత్స్యశాఖ అధికారుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర బృందానికి వివరించారు. మచిలీపట్నంలో మైరాన్ ఫిషింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. కొత్త చేప జాతులను ఆవిష్కరణతో పాటు వేట సాంకేతికను పెంపొందించాల్సిన అవసరం ఉందని రవీంద్ర అభిప్రాయపడ్డారు. కొత్త స్పీషీస్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న కొన్ని స్పీషీస్ కూడా అంతరించిపోతా ఉన్నాయి. చాలా వాల్యూ యాడెడ్ ఉన్నటువంటి ఫిషెస్ ఉన్నాయి. వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ తరాలకి మళ్ళీ ఈ ఆక్వా రంగాన్ని, ఈ మెరైన్ ఫిషింగ్ని అందించాలంటే ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు మనకు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీ అనేది అవసరం ఉందని చెప్పి వారికి దృష్టి తీసుకెళ్లాం. చిన్న పడవలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి వెళ్ళడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, అక్కడ మళ్ళీ పట్టుకున్నటువంటి చేప పెట్టుకోవడానికి ఐస్ సరిపోక చాలా డ్యామేజ్లు జరుగుతున్నాయి. ఈ ఖర్చునంతా తగ్గించాలంటే ఇవాళ కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఆ మదర్ షిప్ పెట్టినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న బోట్లన్నీ కూడా మదర్ షిప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సరుకులన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ తీసుకోవచ్చు. వాళ్ళు ఇమీడియట్ గా పేమెంట్ కూడా వాళ్ళు అక్కడే ఇవ్వడం కూడా జరుగుతుంది. మదర్షిప్ కాన్సెప్ట్ ను తీసుకోవడానికి సహకరించమని చెప్పి మనం రిక్వెస్ట్ చేశాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సామూహిక గిరి ప్రదక్షిణలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నరసింహస్వామి భజనలు చేస్తూ గిరి ప్రదక్షిణ కొనసాగించారు. కుటుంబ సమేతంగా సామూహిక గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న ₹1 కోటి విలువైన బంగారాన్ని DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు బూట్లు, బ్యాగ్ ప్యాక్లు దాచుకొని తెస్తుండగా స్కానింగ్ తనిఖీలో పసిడి పట్టుబడింది. బ్యాటరీ ఆకారంలో ఉన్న 2 పసుపు రంగులో ఉన్న 1390 గ్రాముల విలువ గల మెటల్ బార్ గొలుసును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న DRI అధికారులు సదరు ప్రయాణికుడిని అరెస్టు చేశారు. వైఎస్ఆర్ జిల్లాలోని అతిపెద్ద జలాశయమైన గండికోటకు కృష్ణా జలాలు చేరాయి. నంద్యాల జిల్లా ఆవుకు జలాశయం నుంచి అధికారులు 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. గండికోట జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.5 టీఎంసీల నీటి మట్టం ఉందని అధికారులు వెల్లడించారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టానికి అనుగుణంగా గండికోటలో పూర్తి స్థాయిలో 20 టీఎంసీలు ఉండేందుకు ప్రయత్నం చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. జనగామ జిల్లా జాఫర్గార్లో అక్రమంగా తరలిస్తున్న 600 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రేషన్ బియ్యం విలువ సుమారు 15,60,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. జాఫర్గార్లోని రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని నిల్వ చేశారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమార్కులు అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కాన్వాయ్ వెళ్తుండగా బైక్ అడ్డం వచ్చింది. ఈ క్రమంలో బైకర్ను తప్పించుకున్న కాన్వాయ్లోని ఎస్కాట్ వాహనం సడన్ గా బ్రేక్ వేసింది. ఈ క్రమంలో వేగంలో ఉన్న హోంమంత్రి కారు ఎస్కాట్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాగా హోంమంత్రి అనితకు ఎలాంటి గాయాలు కాలేదని, ఆమె క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అనంతరం మరో వాహనంలో హోంమంత్రి అనిత అలంపూర్ వెళ్లిపోయారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న వేల సనాతన ధర్మం గురించి తెలియజేసేలా లోక్ మంథన్ కార్యక్రమం జరుపుకోవడం శుభ పరిణామమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ జలవిహార్లో జరిగిన లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 కాటన్ రైజర్ కార్యక్రమంలో బండి పాల్గొన్నారు. నవంబర్ 21 నుంచి 24 వరకు శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరగనుంది. భారతీయ సంస్కృతి అంతరించిపోతున్న కళలను ఆదరించాలనేది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. డప్పు సప్పులు, ఒగ్గుడోలు, నృత్యాలు, బతుకమ్మ బోనాలు, పోతరాజుల ఆటలు, వివిధ రకాల కళాకారుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లోక్ మంథన్ అంటే
బికాస్ ఇది లోక కళ్యాణార్థం. ప్రపంచంలో మారుతున్న తరాలు కానీ ధర్మయుగాలు కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజం లోపల కూడా మన సనాతన విలువల విషయంలో కానీ అనేక విషయాలు మార్పులు రావడం సహజం. కానీ దాన్ని మంచి చెడు రెండింటిని ఆలోచించి వాటి మీద ఒక చర్చ జరిగి మంచిని సమాజంలో చూపెట్టాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ లోకమంత్రం కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. నిర్దేశిత లక్ష్యం కంటే 6 నెలల ముందే భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ సంస్థలు జీఎంఆర్, ఎల్ఎన్టీ ప్రతినిధులతో సమీక్షించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని రామ్మోహన్ మరోసారి చెప్పారు. ఇది నిజంగా రేపు మన ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి శక్తి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకనే దీన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని చేయడం జరుగుతుంది. గత నెల 31.8% అయితే ఈ నెల రోజుల్లో మరొక 4.8% కంప్లీట్ చేసుకుని ఈ రోజు 36.6% పూర్తి చేసుకున్నాం. ఈ రోజు వరకు ప్రాజెక్టుని ఖచ్చితంగా మనం 6 నెలల కంటే ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి. లక్ష్యం ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు అన్నటువంటి ఆలోచన. అంటే దేశ స్థాయిలోనే నాకు చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఈరోజు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కూడా పూర్తి చేయాల్సినటువంటి. అలాగే అదనంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు నిర్మించాలని. ఈ రోజు మనకి ఇదే శ్రీకాకుళంలో అనిపించవచ్చు, ఇదే విజయనగరంలో అనిపించవచ్చు. కానీ 10 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున అర్బనైజేషన్, గ్రోత్ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఎయిర్పోర్ట్స్ తాలూకా పాత్ర చాలా పెరగబోతుంది ఈ సిటీస్లో. అప్పుడు మనకు భూమి కావాలంటే లభించదు. కాబట్టి ఫ్యూచర్ ప్లానింగ్తో రాష్ట్రం ఈస్ట్ కోస్ట్లో ఉంది, లాజిస్టిక్స్కి ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉంది. దానికి ఎలాగో మనం సీ పోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనకి ఉన్నటువంటి మూలపేట, భావనపాడు దగ్గర నుంచి నెల్లూరు వరకు కూడా చాలా ఎక్కువగా పోర్ట్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అదే స్థాయిలో ఎయిర్పోర్ట్స్ కూడా మన రాష్ట్రంలో ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే మంచి లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుందని ఆయన కూడా సలహాలు నాకు ఇవ్వడం జరిగింది. మరి అందులోనే ముఖ్యంగా ఒక 4 ఎయిర్పోర్ట్స్ కూడా దాంట్లో ఈరోజు ప్రణాళికలు కూడా చూసుకుంటున్నాం, ఎక్కడెక్కడ భూమి ఉంది ఎలా అనేది. అందులో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఒక ఎయిర్పోర్ట్ మేము ప్లాన్ చేస్తున్నాం. అలాగే మనకి దగదర్తి నెల్లూరు దగ్గర ఒకటి చేస్తున్నాం, నాగార్జున సాగర్ ఒకటి చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా నియోజకవర్గం అయిన కుప్పంలో కూడా ఒకటి ఈరోజు ప్లాన్ చేస్తున్నాం. దానితో పాటు ఇంకా రిక్వెస్ట్స్ కూడా ఉన్నాయి. అనంతపూర్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఒంగోలులో కూడా ఎస్టాబ్లిష్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా పరిశీలన చేస్తున్నాం. అక్కడ స్థానికంగా నాయకులతో, అధికారులతో అందరితో కూడా చర్చించి దానికి కావలసినటువంటి భూమి తాలూకా కేటాయింపు అవన్నీ కూడా చూసుకొని, అది ఎప్పుడైతే మాకు ప్రభుత్వ పరంగా ఒక క్లారిటీ వస్తుందో, ఇక్కడ ఇంత పార్సెల్ ఆఫ్ ల్యాండ్ ఉంది, ఇక్కడ ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కట్టడానికి టెక్నికల్ ఫీజిబిలిటీ ఉందని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ప్రజలకి కన్ఫర్మ్ చేసుకొని ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని ఆ రోజు ఖచ్చితంగా మేము చెప్పబోతున్నామని మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.